కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 60 ఏళ్ల పాటు రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్. రైతు డిక్లరేషన్లో రైతులకు కాంగ్రెస్ నేతలు 34 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు డిక్లరేషన్ అనేది బోగస్ పత్రమని, తాము రైతు సంగ్రామ సభ పెడితే కాంగ్రెస్ నేతలు రైతు మేళా పెట్టారని, వారు పెట్టింది రైతు మేళా కాదు దగా మేళా అని ఆరోపించారు. చెడ్డీ గ్యాంగుల కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అని మండిపడ్డారు. రైతు బంధు తీసేసి రాహుల్ బంధు పేరు పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ ఏ ఊరికైనా వెళదాం, పూర్తి రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే రాజీనామా చేస్తానని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళానట. అది మెగా రైతు మేళా కాదు, దగా రైతు మేళా. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళా అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిన ఢిల్లీకి 69 పైసలు తెచ్చినవా? నియంతలను ఉరికిచ్చిన గడ్డ ఓరుగల్లు గడ్డ. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారు మోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత? ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు. వీడెక్కడ దొరికిండ్రా దౌర్భాగ్యుడని, మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసొంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.